క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తు సందేశం కార్యక్రమంలో భాగంగా మనము వాక్యాలతో ధ్యానం ఏ విధంగా చేయవచ్చు, ఆ వాక్యాలు మనల్ని ఎంతగా ప్రేరేపిస్తాయి, ఆ వాక్యాల నడిపింపు ద్వారా, వాగ్దానాలను నమ్మటం ద్వారా ఎంత గొప్ప స్థితిని మనం ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని పొందగలం అన్నటువంటి విషయాన్ని గత వారం నేర్చుకుని ఉన్నాం. ఈ వారంలో దాన్ని కొనసాగింపుగా మనము వాక్యాలు మనల్ని ఎంతగా ప్రేరేపిస్తాయి, అతి ముఖ్యంగా ప్రార్థనా జీవితం మనల్ని ఎంతగా ముందుకు నడిపిస్తుంది అన్నటువంటి దాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాంటనీ ద గ్రేట్ అన్నటువంటి ఒక ఫిజిషియన్, డాక్టర్గా ఉన్నటువంటి ఆయన జీవితంలో ఓ చిన్న సంఘటన జరుగుతూ ఉండేది. ప్రతిసారి కూడా ఆయన తన క్లినిక్కి వెళ్ళినప్పుడు, ఆ వైద్యశాలకి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి వారికి ఆయన సహాయపడేటువంటి వాడు. అంటే ఈ మెడికల్ సంబంధించినటువంటి సహాయం మాత్రమే కాదు, ఎవరైనా పేదవారు వారిలో ఉన్నట్లయితే వారికి ఫ్రీ సర్వీస్ కూడా చేసేటువంటి వాడు. అంటే తనకు వచ్చినటువంటి రాబడిలో, అంటే లాభమును ఆర్జించిన తర్వాత ఆ రాబడి నుండి పేదలకి సహాయం చేస్తూ హోసాన్నా హోసాన్నా అని చెప్పేటువంటి వాడు. దేవుడు స్తుతింపబడునుగాక, ప్రైజ్ ద లార్డ్, దేవుడు స్తుతింపబడునుగాక, హోసాన్నా అన్నటువంటి మాటలని చెప్పేటువంటి వాడు. ఒక్క నిమిషం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాంటనీ ద గ్రేట్ అనేటువంటి ఆ ఫిజిషియన్ ఎలా ఉపయోగకరమైనటువంటి స్థితిని వెల్లడిస్తున్నాడంటే, ఆ హోసాన్నా హోసాన్నా అని చెబుతూ తన రాబడిని పేదలకు ఇచ్చేటువంటి వాడు. అయితే అది అబ్జర్వ్ చేసినటువంటి మరొక ఫిజిషియన్, మరొక డాక్టర్, ఆయన పేరు డాక్టర్ టైలార్డ్ అనేటువంటి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఎలా చేయగలుగుతున్నావు అంటే, రాబడిలో వచ్చేటువంటి విషయము, ఆ రాబడిని ఇతరులకు ఇవ్వడం పెద్ద విశేషం కాదు, కానీ ఎలా, ఎందుకు అన్నటువంటిది, ఎందుకు చెయ్యాలి అన్నటువంటి ఆలోచనని ఆ డాక్టర్ టైలార్డ్ అనేటువంటి ఆయన వ్యక్తం చేస్తున్నాడు. అప్పుడు ఈయన చెబుతున్నాడు, ఆయన పునీత అగస్టిన్ గారి యొక్క పవిత్రమైనటువంటి ఆలోచనని వ్యక్తం చేస్తూ, అగస్టిన్ గారు ఏమంటున్నారంటే, ఇదిగో, యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్, యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్, ఇఫ్ యువర్ డిజైర్ ఈజ్ కాన్స్టెంట్, యువర్ ప్రేయర్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. యాంటనీ ద గ్రేట్ అనేటువంటి ఆయన టైలార్డ్ అనేటువంటి డాక్టర్ అడిగినటువంటి ప్రశ్నకి ఎలా, ఎందుకు చేస్తున్నావు అన్నప్పుడు పునీత అగస్టిన్ గారిని జీవితాన్ని ఉటంకిస్తూ యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్ అంటున్నాడు. అంటే నేను నా వృత్తిని నిర్వర్తిస్తూనే ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను నా రాబడి నుండి వచ్చేటువంటి ఆదాయమును పేదలకు వారికి పంచడంలో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఐ వాంట్ టు బి ఏ ప్రేయర్ఫుల్ పర్సన్. ప్రార్థన అన్నటువంటిది కేవలము మాటలను లేకుంటే మోకరించి దేవుడా అని మాటలు చెప్పడం కాదు, క్రియలలో కూడా మనము ప్రార్థించవచ్చు. క్రియలను దేవునికి సమర్పణ చేసి కూడా మనం ప్రార్థన చేయవచ్చు. యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్ అంటే నీవు కోరుకున్నదే నీ ప్రార్థన, నీవు కోరుకున్నదే నీ ప్రార్థన. ఆ ప్రార్థన నిరంతరము క్రియ కావాలి అంటే, లేకుంటే క్రియ నిరంతర ప్రార్థన కావాలి అంటే నీవు క్రియలు చేసేటువంటి ప్రార్థనని ఎన్నుకోవాలి. దానినే నేను ఎన్నుకున్నాను అని యాంటనీ ద గ్రేట్ అనేటువంటి ఆ ఫిజిషియన్ చెబుతున్నాడు. నా రాబడి నుండి వాళ్ళకి ఇస్తూ ఉన్నాను, పేదలకి సాయం చేస్తున్నాను,
వాళ్ళకి హోసాన్నా హోసాన్నా అని చెబుతున్నాను. అంటే ప్రైజ్ ద లార్డ్ అని వాళ్ళకి నేర్పుతూ పంపుతూ ఉన్నాను. అంటే పునీత్ అగస్టిన్ గారు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్, ఇఫ్ యువర్ డిజైర్ ఈజ్ కాన్స్టెంట్ యువర్ ప్రేయర్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. అంటే నీవు కోరుకున్నదే నీ ప్రార్థన, నువ్వు నీ కోరుకున్నటువంటి ఆ విషయం అది ఎప్పుడు కూడా పదిలంగా ఉన్నప్పుడు నీవు చేసేటువంటి క్రియ పదిలమైనటువంటి ప్రార్థన, నిరంతర ప్రార్థన అవుతోంది అన్నటువంటి విషయాన్ని నేను నేర్చుకొని ఇలా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని ఆయన చెప్పగలుగుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ జీవితం అన్నటువంటిది ప్రార్థనగా మలచాలంటే మన మన కోరికలు అలా ఉండాలి. ప్రార్థనా కోరికలు మనకు రావాలి అన్నటువంటి విషయము మనం గమనించాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలలో పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఆయన ఇస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలలో నీ బాధ్యతల నిర్వహణ నీ ప్రార్థన అంటున్నాడు. నీ బాధ్యతల నిర్వహణే నీ ప్రార్థన అయి ఉండాలి. ఇదిగో నీవు ఏ పనైనా చెయ్యి, ఎలాంటి గొప్పదైనా లేకుంటే అధోగతి అయినటువంటి ప్రార్థన అయినా పర్వాలేదు, కానీ ఆ ప్రార్థన ఆ పనిని నీవు గొప్ప నిష్ఠతో చేయాలి. బాధ్యతల నిర్వహణే నిజమైనటువంటి ప్రార్థన. అంటే నిజాయితీగా చేయడం ద్వారా నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివి అవుతున్నావు. అది మొదటిగా ఆయన చెబుతున్నాడు. బాధ్యతలను నిర్వహించడం ద్వారా ప్రార్థనాపరుడుగా నీవు నిరూపించుకుంటావు. రెండవదిగా సేవా భాగ్యము, అంటే సేవలు చేయడం కూడా ప్రార్థన అంటున్నాడు. చాలామంది కొన్నిసార్లు ఈ ఫ్రిక్షన్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మాకు రిలీజియస్గా మతపరమైనటువంటి విషయాలలో ఒకవైపున థియరీ ఏం చెబుతుంది, మీరు ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, నిరంతరము ప్రార్థించడానికే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అన్నటువంటిది బోధన మేము నేర్చుకున్నటువంటిది, మేము పాటించేటువంటిది. ప్రార్థనకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం. మరోవైపున ప్రార్థించేటువంటి వ్యక్తులుగానే మిగిలిపోతే ఈ సేవ ఎవడు చేయాలి? జనుల వారి బాధ్యత నిర్వహణలో ప్రార్థనాపరులుగా ఉన్నారు కాబట్టి వారిని ప్రేరేపించి సేవను కూడా చేయాలి. ఆ సేవ అన్నటువంటిది ప్రార్థనగా మలచబడుతుంది. కేవలము పుస్తకాలు తీసుకొని లేకుంటే బైబిల్ గ్రంథ పారాయణం మాత్రమే ప్రార్థన అనిపించుకోదు. ఆ బైబిల్ గ్రంథ పారాయణములకు తగినటువంటి విధంగా క్రియలు కూడా ఉండాలి. ఆ క్రియలనే నేను సేవ అని పిలుస్తాను. ఆ సేవ అన్నటువంటిది ఒక భాగ్యముగా నీవు స్వీకరించాలి. ఆ సేవను భాగ్యముగా నీవు చేసినప్పుడు నీవు సైతము ప్రార్థనాపరుడిగా నిరూపించుకుంటావు. ప్రార్థనలో పరిపూర్ణత అన్నటువంటిది నీకు సంతరించబడుతుంది, నీవు సంతరించుకుంటావు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రపంచములో జీవిస్తున్నటువంటి మీరు మీ బాధ్యత నిర్వహణలో ప్రార్థనాపరులుగా ఉండాలి. నిజాయితీతో, నిక్కచ్చితో, మరి చాలా యథార్థమైనటువంటి బాధ్యతలను మీరు నిర్వహించాలి. ఇటువైపుగా గురువులముగా కన్యస్త్రీలముగా మేము సేవా భాగ్యములో ప్రార్థనాపరులుగా పరిపూర్ణతను సంతరించుకోవాలి, పరిపూర్ణతను సాధించాలి. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు క్రీస్తు భగవానుడే మాదిరిగా ఉంటూ ఉన్నాడు. క్రీస్తు భగవానుడే మనకు మాదిరిగా ఉండి నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగానైతే ప్రార్థన చేసి ఉన్నాడో మనము సైతము అలానే ఉండాలన్నటువంటిదే దేవుని యొక్క భావన. పునీతుడైనటువంటి రెండవ జాన్ పాల్ పాపు గారు ఏమి చెబుతున్నారంటే, హౌ టు మేనేజ్ టు ప్రే ఆల్వేస్ అని ఒక ప్రశ్నను మనకు సంధిస్తూ ఉన్నాడు. హౌ టు మేనేజ్ టు ప్రే ఆల్వేస్, ఎప్పుడూ నిరంతరము ప్రార్థించడం అనేటువంటిది కుదురుతుందా? ఒకవేళ ఎప్పుడు కూడా ప్రార్థించేటువంటి ఆ విధానమును ఎలా అలవర్చుకోవాలి, ఎలా సాధన చేయాలి? హౌ టు ప్రే ఆల్వేస్, మేనేజ్ టు ప్రే ఆల్వేస్, ఎలా ప్రార్థించడానికి నిరంతరము మనము ప్రయత్నం చేయవచ్చు అన్నటువంటి దాన్ని సంధిస్తూనే ఆయన దానికి సొల్యూషన్ కూడా, అంటే జవాబును కూడా ఇస్తూ ఉన్నాడు. ఏంటి? బై బీయింగ్ జీసస్, క్రీస్తు ప్రభువుగా మారడం ద్వారా. వాక్యములో పౌలు గారు అంటాడు, నీ క్రియల ద్వారా, నీ విశ్వాసము ద్వారా నీవు ఒక మంచివాడిగా, అంటే ఒక ఆల్తర్ క్రీస్తును పోలినటువంటి వాడుగా నీవు మారాలి అన్నటువంటి విషయము ఆయన చెబుతున్నాడు. రెండవ జాన్ పాల్ పోపు గారు ఆయన ఏం చెబుతున్నాడంటే,
నీవు నిరంతరం ప్రార్థించడం ద్వారా నీవు క్రీస్తుగా మారిపోతావు. క్రీస్తులో ఐక్యమవుతావు. క్రీస్తులో సంగమం అవుతావు. బై బీయింగ్ జీసస్ యూ విల్ మేనేజ్ టు ప్రే ఆల్వేస్. అది సాధ్యమవుతుందని 2వ జాన్ పాల్ పాపు గారు మనకు విదితమరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మాత్రమే కాదు, ఆయన మరికొన్ని విషయాలను మన ముందు ఉంచుతున్నాడు. ప్రార్థించడం అనేటువంటిది యాంటనీ ద గ్రేట్ అనేటువంటి ఆయన దినచర్యల్లో కూడా, అంటే తన వృత్తిలో ఆయన ప్రార్థించడానికి మొదలుపెట్టాడు. అగస్టిన్ గారు నిరంతరం ప్రార్థించమంటున్నాడు. 2వ జాన్ పాల్ పాపు గారు యేసు ప్రభు వలే ఉండి నువ్వు ప్రార్థించమని మనకు బోధిస్తున్నారు. అయితే దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ వీ కెనాట్ ప్రే. అంటే ప్రార్థించలేనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి. మనము గత వారంలో ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి ఆ బిషప్ గారి గురి తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి సంఘటనలు తెలుసుకున్నాం. ఇప్పుడు మన పరిస్థితులలో 2వ జాన్ పాల్ పాపు గారు ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల ద్వారా ప్రార్థించలేనటువంటి పరిస్థితుల్ని వ్యక్తం చేస్తున్నాడు. అందులో కూడా మనకు కొన్ని బలహీనతలు ఉంటాయని చెబుతున్నాడు. 2 రకాలైనటువంటి బలహీనతలు, మెంటల్ వీక్నెసెస్ అండ్ ఫిజికల్ వీక్నెసెస్. అంటే భౌతికపరమైనటువంటి బలహీనతలు, మానసిక పరమైనటువంటి బలహీనతలు. ఈ రెండిటి వలన మనము ప్రార్థించలేనటువంటి పరిస్థితులు మనకు దాపురిస్తాయి, మనకు ఎదురవుతాయి. ప్రార్థించాలని నీకు ఉంటుంది, కానీ యు ఆర్ నాట్ వెల్, యు ఆర్ నాట్ హెల్తీ మెంటలీ అండ్ ఫిజికలీ. అంటే భౌతికంగా మరియు మానసికంగా ఆరోగ్యపరంగా లేవు. ఆ సమయంలో మనం ఏం చేయాలి? యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు నిరంతరము మనం ప్రార్థించడానికి అలవాటు పడతామంటే యేసు ప్రభువులో ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడని ఆయనే చెబుతున్నాడు. యేసు ప్రభు శిలువపై ఉండి నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అని చేయగలిగాడు. మానసికమైనటువంటి పరిస్థితి బాగాలేదు, భౌతికంగా అస్సలు బాగాలేదు. క్రీస్తు ప్రభు 2 రకాలుగా వీక్గా ఉన్నాడు, అంటే అంత బలహీనంగా ఉన్నాడు. బట్ హీ వాజ్ ఏబుల్ టు సే, ఆయన శిలువపై నుండి చెప్పగలిగాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివని. మన జీవితాలలో కూడా ప్రార్థించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రార్థన చెయ్యకూడదు, లేకుంటే బుద్ధి కానటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం మానసికంగా సరిగా లేం, భౌతికంగా అస్సలు బాగలేం. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా యేసు ప్రభు వలె చెప్పగలగాలి. అప్పుడే క్రీస్తులా నీవు మారతావని 2వ జాన్ పాల్ పాపు గారు మనకు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ జేవియర్ గారి జీవితంలో నుండి 2వ జాన్ పాల్ పాపు గారు మనకు ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను మలుస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఓ సంఘటన జరిగింది. ఆయన జైలు జీవితంలో ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారి వచ్చేసి ఆయన దగ్గరికి కొన్ని లాటిన్ పాటలు పాడమని అడిగాడు బిషప్ గారిని. ఆ పోలీస్ అధికారి వచ్చేసి, నువ్వు బిషప్ గారు కదా, నీకు అనేకమైనటువంటి లాటిన్ పాటలు నీకు వచ్చు కదా, మాకు రావు, నువ్వు కొన్ని పాటల్ని పాడగలవా అని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆయన నచ్చినటువంటి పాటలను అన్నీ కూడా పాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా పాడడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఆ పోలీస్ అధికారికి కొన్ని పాటలు నేర్చుకొని ఒక సంతోషదాయకమైనటువంటి విషయాన్ని ఆయన పాటిస్తున్నాడు. ఏమిటంటే ఇక్కడ బిషప్ గారు స్వయముగా ఏ పాటలు కూడా దేవుని పాటలు జైలు జీవితంలో పాడకూడదు. కానీ ఇక్కడ ఈ అధికారి వచ్చి నాకు నేర్పించు అని అన్ని నేర్చుకున్నాడు, చూశాడు, విన్నాడు, అన్నీ కూడా నేర్చుకున్నాడు. కానీ ఇక్కడ ఒక పాటను పికప్ చేశాడు. ఒక పాటను నేర్చుకొని
ఆయనే గట్టిగా పాడేటువంటి వాడంట. ఆ చెరసాలలో అలా వెళ్ళేటువంటి జీవితంలో ఆయన గురువు కంటే అంటే ఈ బిషప్ గారి కంటే కూడా ఎక్కువగా పాడేటువంటి వాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా. ఇక్కడ అసలు పాడలేనటువంటి స్థితి ఈ బిషప్ గారిది. ఇక్కడ అన్యుడైనటువంటి ఈ పోలీస్ అధికారి కేవలము లాటిన్ పాటను నేర్చుకోవాలని. దేవుడు లేడు, ఏమి లేదు ఆయనకు. పాట పాడుతున్నానటువంటి భావన అస్సలు లేదు. కానీ ఒక మంచి అయినటువంటి పాటను పాడుతున్నానని. కానీ ఇదే బిషప్ గారు అదే పాట పాడితే అతనికి నేరము ఎక్కువ అవుతుంది. కానీ ఈ పోలీస్ అధికారి ద్వారా ఆయన దేవుణ్ణి స్తుతించగలిగాడు. చూడండి ప్రార్థించలేనటువంటి పరిస్థితి ఎలా మారుతుందో. అందుకే ఏ కోశాన కూడా, ఏ పరిస్థితిలో కూడా మనము నో చెప్పకూడదు. దేనికి కూడా నో చెప్పకూడదు. నీ పరిస్థితి బాగలేకపోయినా బహుశా దేవుడు ఆ స్థితిని మారుస్తూ ఉన్నాడు. మార్చి చూపిస్తున్నాడు. ఆ చెరసాలలో ఎక్కడా కూడా దేవుని పాట పాడకూడనటువంటి ఆ నియమం, షరతు అక్కడ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలీస్ అధికారి ఎంత గట్టిగా, ఎంత గొప్పగా ఆ పాటను పాడుకుంటూ అలా ఇలా తిరుగుతూ ఉన్నాడు. అలా ఇలా తిరుగుతూ అందరికీ పాటలు పాడుతూనే వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అంత బాగా నచ్చింది ఆయనకు ఈ లాటిన్ గీతాలు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, అప్పుడు మన ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి ఆ వియత్నాం బిషప్ గారికి మది తలపునకు వచ్చింది. పరిస్థితులు మనల్ని వెక్కిరించినా కానీ ఎప్పటికీ కూడా దేవుని పరిచర్యకు మనము ససేమిరా నో చెప్పకూడదు, వాదించకూడదు, వారించకూడదు అని ఆయన చెప్పాడు. చూడు, ఆ పోలీస్ అధికారి అంత గొప్పగా నోరు తెరిచి పాడుతూ ఉంటే నేనెందుకు పాడకూడదు? ఇక్కడ మరొక విషయం, ఈయన పాడితే దెబ్బలు పడతాయి, లేకుంటే శిక్షా స్మృతి పెరుగుతుంది. అప్పుడు ఆయన చేసినటువంటి పని ఏమిటంటే నోరు తెరవకుండానే మది తలుపులలో నుండి ఈ గీతాలన్నీ కూడా పాడుకున్నాడు. పాడలేనటువంటి స్థితి నుండి ఆయన పాడేటువంటి ఆ స్థితిలోనికి ప్రయాణం చేశాడు. చూడండి వాట్ అన్ ఇన్స్పిరేషన్. పవిత్రాత్మ దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. మనల్ని నడిపించేటువంటి ఆదరణకర్త ఆయన అని తెలుసుకున్నప్పుడు ఇలాంటి జీవితానికి నీవు అలవాటు పడుతూ ఉన్నావు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మది తలుపులలో నుండి ఆయన గీతాలాపన చేస్తూ ఉన్నాడు. పాటలను దేవునికి సమర్పణ చేస్తున్నాడు. హృదయములో నుండి సంతోషదాయకమైనటువంటి పాటల్ని, ముఖ్యంగా మరీ తల్లి పాటను ఆవే మరియా అనేటువంటి ఆ గీతము ఆ పోలీస్ అధికారికి బాగా నచ్చి ఆ పాటను పాడుకుంటూనే ఉన్నాడు. ఇతను సైతం మనసులో ఎంత హాయిగా, చాలా రమ్యమైనటువంటి ఆ గీతమును పాడుకుంటూ సంతోషపడుతూ హాయిగా జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రార్థనలో పవిత్రాత్మ దేవుని సహవాసం మన తోడుగా ఉంటుంది. ప్రార్థనలో వాక్యాలు మనల్ని ప్రేరేపితం చేస్తాయి. వాక్యాల ధ్యానం అన్నటువంటిది అంత గొప్పగా మన జీవితాలలో పనిచేస్తాయి అని నమ్మాలి. అదేవిధంగా పవిత్రాత్మ ఆగమనం అన్నటువంటిది మన పైకి వచ్చినప్పుడు మనము సంతోషముతో జీవితాన్ని కొనసాగిస్తాం అన్నటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. కావున ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో దేవుణ్ణి స్తుతించడానికి, అనగా నీ ప్రార్థన ద్వారా, నీ వాక్యము ద్వారా దేవునిలో నడిపింపబడడానికి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరి మన వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఒక్కొక్కప్పుడు ప్రార్థనలో కూర్చుంటే ఏమేమో గుర్తుకి వస్తాయి. చాలా విచారకరమైనటువంటివి కొన్నిసార్లు గుర్తుకొస్తాయి. మరి కొంతమంది జీవితాలు ఎప్పుడు అదే గుర్తుకు ఉంటుంది. పరిస్థితి ప్రార్థించలేనటువంటిదిగా మారుతుంది. ఇంటిలో నీ ఒక్కదానివే కూర్చొని ప్రార్థించాల్సినటువంటి పరిస్థితే వస్తుంది. అలాంటప్పుడు ఎలా నువ్వు చేయబోతున్నావు? ఎందుకంటే ఆలోచన విరమించాలన్నటువంటిదే 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క అభ్యాసం, పాఠం. ఈ ప్రార్థించలేనటువంటి పరిస్థితుల్లో నిన్ను బాధించేటువంటి ఆ ఆలోచనను విరమించి నువ్వు ఆ స్థితిలో చేయాల్సినటువంటి పనిని నీవు చేయాలి. ఆ పోలీస్ అధికారి అడిగాడు, నాకు ఇష్టం లేదు, పాడడానికే ఇష్టం లేదు,
ఒకవేళ నేర్పితే అతను నేను పాడితే ఏమన్నా కొడతాడు. ఇవన్నీ కూడా ఉన్నవి. చాలా ఉన్నవి దాంట్లో. ఏమైనా కలగబోయేటువంటి ఇబ్బందులు, రాబోయేటువంటి ఇబ్బందులు కూడా అక్కడ ఉన్నాయి. కానీ అడిగాడు కాబట్టి నాకు ఇష్టము లేకపోయినప్పటికిని నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలా చేయడం ద్వారా, అలా చేయడం ద్వారా నీ మనసుకు నువ్వు ఏ పాటనైతే వినాలనుకున్నావో, ఏ పాటనైతే పాడాలనుకున్నావో, నీ హృదయములో నుండి నీ హృదయ కవాటమును తెరిచి నువ్వు వినగలుగుతున్నావు. నువ్వు పాడగలుగుతున్నావు. అతని ద్వారా నీవు వినగలుగుతున్నావు. ఎంత గొప్పగా ఆత్మదేవుడు మనల్ని ప్రేరేపించాడు. అదేవిధంగా నీ ప్రార్థనలో కూడా నీకు కొన్ని కొన్ని విచారమైనటువంటి విషయాలు నిన్ను ప్రతిసారి గుర్తుకు వచ్చేటట్టుగా, తలపునకు వచ్చేటట్టుగా చేసినప్పటికిని కూడా, ఆ స్థితిలో నేను ప్రార్థించాలి. దిస్ ఈజ్ మై ప్రేయర్ టైమ్. నేను ప్రార్థించేటువంటి సమయం. నాకు మనసుకు ఒప్పినా ఒప్పకపోయినా, బాధించేటువంటి విషయాలు నాకు ఎదురుగా ఉన్నా లేకపోయినా, ఈ సమయాన్ని మాత్రము నేను దేవునికి అంకితం చేస్తూ ప్రార్థించడానికే నేను జీవితాన్ని ముందుకు సాగించగలుగుతాను అని నీవు ముందుకు వెళ్ళగలిగితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ జీవితము గొప్పగా మారుతోంది. నీ జీవితము ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఉంటుంది. నీ జీవితము సువార్త విలువలతో కలిగినటువంటి జీవితముగా మారబోతుంది. ప్రభువు నిన్ను చూసి, నీ పరిస్థితిని చూసి మెచ్చి నీవు అనుకున్నటువంటి స్థితిని చేరబోతున్నావు. కావున ఏ పరిస్థితిలో కూడా ప్రార్థనను విరమించవద్దు. ప్రార్థించలేనటువంటి స్థితిని ఎప్పటికీ కూడా తెచ్చుకోవద్దు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా చేయడానికి ప్రయత్నం చేయి. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన వాక్యము ద్వారా, తన వాగ్దానం ద్వారా, నీ ప్రార్థన ద్వారా నిన్ను మెచ్చుకొని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో మనము ఇన్ని విషయాలు ప్రార్థన పట్ల ఉన్నటువంటి సేవా నిరతిని గురించి తెలుసుకున్నాం. వచ్చే వారం మరికొన్ని విషయాలతో 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను మీకు నేర్పబోతున్నాను. మరి మీరంతా కూడా చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.